ఒక చిన్న గ్రామంలో చిన్నారి చరణ్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతనికి బొమ్మలంటే చాలా ఇష్టం. కాని కొత్త బొమ్మలు కొనడానికి ఇంట్లో డబ్బులెక్కువగా ఉండేవి కాదు. అందుకే చరణ్ పాత పేపర్లు, వార్తాపత్రికలు, రంగు కాగితాలు తీసుకుని తానే బొమ్మలు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజతను పేపర్తో ఒక అందమైన పక్షి బొమ్మ చేశాడు. అది చూసిన అతని చెల్లి చాలా ఆనందపడింది. మరుసటి రోజు పేపర్తో పులి, ఏనుగు, మనిషి బొమ్మలు తయారుచేశాడు. రోజుకో కొత్త బొమ్మ చేస్తూ అతని ఊహాశక్తి పెరిగిపోయింది. గ్రామంలో పిల్లలందరూ చరణ్ దగ్గరికి వచ్చి, మాకు కూడా నేర్పించు అని అడిగారు. చరణ్ ఎంతో ఆనందంగా అందరికీ పేపర్తో బొమ్మలెలా చెయ్యాలో నేర్పించాడు. త్వరలోనే వారి స్కూల్లో పేపర్ క్రాఫ్ట్ ప్రదర్శన జరిగింది. అందులో చరణ్ చేసిన బొమ్మలు అందరికీ చాలా నచ్చాయి. టీచర్ అతన్ని మెచ్చుకుని, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు అని ఆశీర్వదించారు. ఆ రోజునుంచి చరణ్కు ఒక కల పుట్టింది. పిల్లలందరికీ పేపర్ ఆర్ట్ నేర్పించే పెద్ద కళాకారుడు కావాలి అని. నీతి: పాత పేపర్ కూడా మన సృజనాత్మకతతో అందమైన బొమ్మలుగా మారుతుంది. కష్టం, ఆసక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.